ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు యేసు ప్రభు శిష్యురాలు దోర్కా గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 36 నుండి 43 వచనాలు మీరు చదివితే దోర్కా అనే శిష్యురాలు, ఈమెకు శిష్యురాలని పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మీరు అపోస్తల కార్యం 9:36 చదవండి. మరి యొప్పేలో తబీతా అను ఒక శిష్యురాలు ఉండెను. నాకు ఈ మాట శిష్యురాలను చూసినప్పుడు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే చాలామంది వాక్యం సరిగా తెలియకుండా యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు అందరూ శిష్యులు పురుషులే ఉండినారు, స్త్రీలు లేకుండినారు అంటారు కదా. కానీ ఇక్కడ చూస్తే ఒక శిష్యురాలు ఉన్నది. ఇక్కడ శిష్యురాలు అనే అర్థం ఏంటి? దాని పదానికి అర్థం అంటే యేసు ప్రభును వెంబడించే స్త్రీ, యేసు ప్రభు చెప్పిన నియమాలకు ఆమె తల ఒగ్గే స్త్రీ, యేసు ప్రభువుకు మరి విధేయత చూపిన స్త్రీ. శిష్యురాలు అంటే హూ ఈస్ కాల్డ్ ఎ డిసైపుల్. ఎ డిసైపుల్ ఈజ్ వన్ హూ ఒబేస్ గాడ్, వన్ హూ ఫాలోస్ గాడ్. అయితే ఈమెకు శిష్యురాలు అనే పేరు ఉన్నది. ఈమె పేరేంటి? దోర్కా. లేకుంటే ఆమె పేరు పర్యాయ పదము తబీతా అని కూడా ఉన్నది. దోర్కా అంటే మరి ఇది గ్రీకులో ఉన్న పేరు దోర్కా. మరి తబీతా ఏమో అరమిక్ పేరు అంట. అంటే దోర్కా లేక తబీతా ఒకటే అర్థము. దీనికి అర్థం ఏంటి? డోర్కా లేకుంటే తబీతా కంటే ఇంగ్లీష్లో లేడీ అని ఉంది కదా, కింద ఉంది కదా లేడీ. లేడీ ఒక అందమైన దుప్పి అని పేరు. అంటే లేడీని చూస్తేనే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎంత స్లెండర్ బాడీ, మంచి కొమ్ములంతా మీదకి ఆకాశం అంటుకున్నట్టు, చాలా సన్న కాళ్ళు, అది వేగంగా పరిగెత్తేది లేడీ అంటే. వాక్యంలో కీర్తన 42 మొదటి వచనంలో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంటే దుప్పి అన్నమాట. అయితే ఈమెకు ఈ పేరు ఉన్నది. మరి ఈమె ఒంటరి మహిళ. ఈమెకు భర్త ఉన్నట్టు, పిల్లలు ఉన్నట్లు ఇక్కడైతే ఏమీ తార్కాణం లేదు, ఇక్కడ ఏ రుజువు లేదు. ఆమె ఫ్యామిలీ ఉన్నట్టు. ఆమె ఒంటరి మహిళ, స్పిన్స్టర్ అనుకుంటాను, మరి వివాహం కాని స్త్రీ ఉండొచ్చు. ఆమె ఒంటరిది, కానీ ఆమెకు మంచి బిరుదు. ఆమె యేసు ప్రభు యొక్క శిష్యురాలు అని ఉండేది. యొప్పేలో తబీతా అని ఒక శిష్యురాలు ఉండేది. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఈమె ఏం పని చేసేది అంటే ఈమె సత్క్రియలను ధర్మకార్యములు బహుగా చేసి ఉండేది. మంచి పనులు చేసే స్త్రీ అన్నమాట. మంచి పనులు చేస్తుంది, సత్క్రియలు చేస్తుంది. మనము రక్షణ ఎందుకు పొందినామంటే తీతుకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, మంచి పనులు చేయడానికే ఈ రక్షణ పొందినాం మనం. సత్క్రియలు ఎందు ఆసక్తి గల ఒక జనాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడను. సత్క్రియలు చేయటందు మీరు ఆసక్తి చూపాలంట. సత్క్రియలు చేయని వానికి వాకిట పాపము పొంచి ఉంటుందంట. నీకు మంచి పనులు చేయాలని దేవుడు ప్రేరేపిస్తే తప్పకుండా మంచి పని చేయాలి. అయితే ఈ దోర్కా ఒంటరి మహిళ. ఆమెకు కుటుంబం ఉన్నట్టు లేదు. ఆమె జీవితం అంతా ఒంటరిగానే బ్రతికింది. కానీ ఆమె యేసు ప్రభు శిష్యురాలనే మంచి పదవి ఆమెకున్నది. ఆమె మరి ఎప్పుడు కూడా చురుకైన స్త్రీ. లేడీ ఎట్లుంటుంది? పంది ఎట్లుంటుంది? తింటుంది, బురదల బొలుతుంది, గుర్రు గుర్రాన్ని నిద్రపోతుంది, అంతే కదా. కానీ ఈమె పేరు ఏంటి? లేడీ అన్నమాట. అంటే చురుకైన స్త్రీ. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. అంటే షీ సో ఇండస్ట్రియస్. ఇంగ్లీష్లో అంటారు ఇండస్ట్రియస్ ఉమెన్. అంటే ఆమె కలిగిన సమయం అంతా వాడుకుంటుంది. షీ విల్ ట్యాప్ ఎవ్రీ పొటెన్షియల్ అండ్ యూజెస్ హర్ టాలెంట్. దేవుడు ఆమెకి ఇచ్చిన ఏ వరమైనా ఆమె వాడడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఆమె ధర్మకార్యాలు చేసేది. పేదవారిని, బీదవారిని, విధవరాళ్ళను ఆమె హక్కున చేర్చుకొని వారి అవసరతలు తీర్చేది, వాళ్లకు ఆహారం ఇచ్చేది, వాళ్లకు వస్త్రాలు కుట్టించేది. ఈమెకు ఒక తలాంతు ఉంది, ఏంటంటే బట్టలు కుట్టే తల. మరి అంటే వస్త్రాలు చక్కగా అది నీట్గా కుట్టి వారికి ధరింపజేసేది. చిన్న బిడ్డలు, తండ్రి లేని పిల్లలు, లేక భర్తలు పోగొట్టుకున్న స్త్రీలు, వాళ్లకు ఆమె ఉపచారం చేసేది. ఆహారము, మరి ధర్మకార్యాలు, వస్త్రాలు, మరి పోషణ చూసేదన్నమాట. అంటే ఈ యొప్పేలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారంట. ఎందుకు వీరు విధవరాళ్ళు అయినరో తెలుసా? యొప్పే పట్టణము సముద్ర తీరంలో ఉంటుందంట. మరి ఇక్కడంతా మత్స్యకారులు అనమాట. వీళ్ళు చేపలు పట్టడానికి సముద్రంలోకి తెగించి వెళ్ళిపోతారు. వరద, వాన, బీభత్సం ఏమి చూడరు. ఎందుకంటే వారి జీవనోపాధి చేపలు పట్టి దాన్ని ఏం చేయాలి? అమ్ముకొని బ్రతకాలి.
అయితే వాళ్ళు అలా వెళ్ళిపోతారు. కానీ ఏదన్నా స్టామ్, పెద్ద మరి అలా కాదు, పెద్ద తుఫాన్ వస్తుంది కదా సముద్రంలో, అప్పుడు ఆ తుఫాన్లో చిక్కుకుంటారు. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేది నమ్మకము లేదు. అందుకే చాలా మంది పురుషులు ఆ విధంగా సముద్రంలో వచ్చే తుఫాన్లకు బలైపోయి అక్కడున్న స్త్రీలు చాలా మంది విధవరాళ్ళు అయిపోతారు. చాలా మళ్ళా చూడండి, భర్త పోయిన తర్వాత వాళ్ళకి జీవనోపాధి ఉండదు, మరి సంపాదించేవాడు ఉండడు, పిల్లలు ఉంటారు, వారు మరి పిల్లలు అనాథులైపోతారు. అటువంటి వారిని ఈమె చేర చేసుకొని వాళ్ళకి కావాల్సిన అక్కర్లన్నీ చూసేది. అందుకే ఈమె సత్క్రియలు ధర్మకార్యాలు కొద్దిగా చేయలేదంట, ఎట్లా ఉంది రాసి ఉంది, బహుగా చేసింది. అయితే మీకు తెలుసు, ఆ దినంలో ఎంత ఆమె కాయలా పడి చనిపోయింది. అంటే ఆమెకు కూడా ఏదో జబ్బు వచ్చింది, చనిపోయింది. వారు ఆ శవమును గడిగి మేడగదిలో పరుండబెట్టిరి. తర్వాత పేతురును పిలువనంపినారు. పేతురు వచ్చినాడు. అక్కడ పేతురు వచ్చి దోర్కాను మరి ఆయన ప్రార్థన చేసి మరి ఆమెను సజీవురాలుగా చేసేస్తాడు. అంటే యేసు ప్రభు యొక్క గొప్ప మహిమ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఆమెను బ్రతికిస్తాడు. చనిపోయింది, కానీ దైవజనుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ శవం ఏమైంది, లేచింది. అంటే దేవుని మహిమార్థం ఒక గొప్ప కార్యం ఇక్కడ జరిగింది. ఈ శవాన్ని పెట్టుకొని వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఆ విధవరాళ్ళు, ఆ తల్లిదండ్రులు లేని వాళ్ళు, తండ్రి లేని అనాథులు అంతా ఏడుస్తున్నారు. ఎందుకంటే ఒకరు చనిపోయినప్పుడు వారి గొప్పతనాన్ని మనం ఎలాగూ మనం లెక్క పెడతామంటే జనాలు ఎక్కువ వస్తారు. ఎందుకంటే చాలా మందికి వారు మేలు చేస్తే జనాలందరూ చాలా బాధపడి ఓ పెద్ద ఎత్తులో వచ్చేస్తారు. ఎన్ని మంచి పనులు చేసి నా ఎత్తిపోయినరు కదా అని. తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రజలకు సన్నిహితంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఏడుస్తారు, బహుగా ప్రలాపిస్తారు. అయ్యో ఎంత విలువైన ఒక వ్యక్తి ఈ లోకం నుండి దాటినారు. కొందరు చనిపోతే ఏడిపే రాదు కదా ఎవరికి. పోయినోడు పోని, వాడు మంచి పని అయితే వాడు వెళ్ళిపోయింది ఈ లోకం నుండి అంటారు. పీడ పోయింది అంటారు. కొందరైతే పీడ పోయింది అంటారు. అమ్మ వాడు ఎంత బరువు ఉండే, భూమికి బరువు ఉండే అని అంటారు. అలా కాదు, మనం యేసుప్రభు బిడ్డలం. మనం ఎలా బ్రతకాలంటే నిజంగా మన లోటు ప్రజలకు తెలిసి వచ్చే రీతిగా బ్రతకాలి. అంటే అందుకే యేసుప్రభు అంటాడు, లోకాన్ని మీరు ఉప్పై ఉన్నారు, లోకాన్ని మీరు ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మనం ఉంటే రుచి, మనం ఉంటే వెలుతురు, మనం లేకుంటే చీకటి, మనం లేకుంటే రుచి లేదు. అంటే అంత విలువైన ఒక స్త్రీ ఈమె దోర్కా. ఈమె మరి నాకు అనిపిస్తుంది ఈమె ఒక యవనస్తురాలే ఉండొచ్చు, లేక నడి వయస్కురాలేమో, కానీ చాలా పని చేస్తుంది ఈమె, విస్తారమైన పనులు. ఎందుకంటే ఆమె పనులంతా కూడా స్వార్థరహితమైంది కాదు. ఆమె ఇతరులకు మేలు చేయడానికి ఆమె జీవితాన్ని సమర్పించుకుంది. ఆమె యేసుప్రభు అడుగు జాడల్లో నడిచే స్త్రీ. అందుకే ఆమె జీవాన్ని విత్తింది, జీవాన్ని కోసింది. చూడండి, ఆమె చనిపోయినా కానీ బ్రతికింది. దేవునికి స్తోత్రం. బ్రతికినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే ఈమెను చెయ్యి ఇచ్చి లేవనెత్తి 41వ వచనం చూడండి, పరిశుద్ధులకును విధవరాండకును పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించినాడు. వాళ్ళకి ఎంత సంతోషం కలిగి ఉండొచ్చు. మరి ఒప్పి అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం వచ్చిరి. నాకు ఇక్కడ ఆశ్చర్యం అయ్యేది ఏంటంటే ఈమె బ్రతికున్నా, ఈమె చనిపోయినా ప్రభువుకు మహిమ కలిగింది. అంటే మన జీవితంలో మనం బ్రతికున్నా దేవునికి మహిమ కావాలి, మన చావులో కూడా దేవుడు మహిమ పొందాలి. ఈమె బ్రతికున్నప్పుడేమో ఆమెకున్న చిన్న తలాంతు, ఆమె దగ్గర ఉన్నది సూది దారం, దాంతో ఆమె అనాథులకు పేదవారికి వస్త్రాలు కుట్టియడం, వారికి భోజనాలు పెట్టడం, వాళ్ళని ఆ చీర తీసుకొని వాళ్లకు మంచి చేయడం, అది ఒక దేవునికి ఇష్టమైన పని. అప్పుడు కూడా ఆమె మరి అలాగూ యేసుప్రభు యొక్క శక్తిని చాటించగలిగింది. అప్పుడు కూడా చాలామంది ప్రభువు తట్టు ఆకర్షింపబడ్డారు. ఆమె మరణించిన తర్వాత కూడా ఈ యొక్క అద్భుతం ద్వారా, చనిపోయిన దోర్కా లేచిందన్నప్పుడు కూడా ఈ మహిమ కార్యం ద్వారా అక్కడ పేతురు రావడం, ప్రార్థన చేయడం, ఒక మరి చనిపోయిన స్త్రీ బ్రతకడం అంటే అక్కడున్న వారందరూ, ఆ పట్టణంలో ఉండేవారందరూ మరి ఇది తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు ఏం చేస్తున్నారంట, విశ్వసించిరంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి ఆమె బ్రతుకు ఎంత ధన్యకరమైంది. ఇట్స్ సో బ్లెస్సెడ్. ఇన్ హర్ లైఫ్ అండ్ ఇన్ హర్ డెత్ షీ గేవ్ గాడ్ ద గ్లోరీ అండ్ గాడ్ వాజ్ హిస్ నేమ్ వాజ్ మ్యాగ్నిఫైడ్. అది నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, దేవా నేను జీవించిన నీ కొరకు, బ్రతికినా నీ కొరకు, బ్రతికినా చనిపోయినా
ఎవరికి మహిమ రావాలి? దేవునికే మహిమ రావాలి. కాబట్టి నాకు అలాంటి మహిమకరమైన మరణం కావాలని ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఆ బ్రతుకులో దేవుడు మహిమ పొందాలి, నా మరి చావులో కూడా దేవుడు మహిమ పొందాలి అని ప్రార్థన చేస్తే అలాగే జరుగుతుంది. అయితే ఈమె జీవితం అలాగుండేది. ఎక్కడో నేను చదివినట్టున్నా, ఏనుగు బ్రతికున్నా దానికి ఒకటే ధర అంట, అది చనిపోయినాక కూడా ఒకటే ధర అంట, దాని వేళ తగ్గదంట. అది అట్లా ఉండాలి దేవుని బిడ్డలు కదా. మరి ఈ మాటలనే బ్రతికింది. అనేకులు విశ్వాసం ఉంచినారంట. తర్వాత మరి అక్కడున్న పట్టణంలో ఉన్న వాళ్ళందరూ సంతోషించినారు. ఎంత ఆనందము, చనిపోయిన దోర్కా మాకు తిరిగి లభించింది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం యేసు ప్రభువును అనుకరిస్తున్నాము, మన జీవితము అర్థవంతంగా ఉండాలని మనం నేర్చుకోవాలి. శిష్యరికంలోకి వచ్చేవారు యేసు ప్రభు మాట తప్పకుండా వింటారు. ఆయనకు ప్రతి విషయంలో కూడా విధేయత చూపుతారు, దాంట్లో అనుమానమే లేదు. తర్వాత మనము యేసు ప్రభు గురించి చాటిస్తాము, ప్రసంగిస్తాము, అదొక ఎత్తు అయితే, మనం అక్షరార్థంగా కూడా ఈ స్త్రీ ఇన్ యాక్షన్, చూడండి, లవ్ ఇన్ యాక్షన్, కేవలం చెప్పడం మాత్రం కాదు, చేసి చూపెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె దేవుని ప్రేమ గురించి ఎన్ని ప్రసంగాలన్నా బల్లగుద్ది చెప్పొచ్చు, కానీ ఆ ప్రేమను ప్రకటించడానికి ఆమె క్రియారూపకంగా ఆమెకున్న తలాంతును ఆమె ఏం చేసేది? వాడుకుంది. హల్లెలూయా చెప్తారా? సో షీ యూజ్డ్ హర్ టాలెంట్. చూడండి, వరాలు, తలాంతులు అన్నప్పుడు దేవుడు అందరికీ పంచిస్తాడు. పంచిస్తాడు. ఒకరికున్న వాళ్ళ తలాంతు మరొకరికి ఉండదు, మరొకరికి ఉన్నది వీళ్ళకు ఉండదు. కాబట్టి ఆమెకున్నది నాకు లేదని ఎప్పుడు మనం అనుకోవద్దు, అతనికి ఉన్నది నాకు లేదని బాధపడద్దు. అట్లయితే దోర్కాకు మరి బిల్డింగ్ కట్టడం వచ్చా, లేకుంటే కార్ డ్రైవింగ్ వచ్చా, లేకుంటే ఏరోప్లేన్ నడిపిస్తుందా, ఇవన్నీ లేవు ఆమెకు. ఆమెకు ఒక చిన్న తలాంతు ఉన్నది. ఏంటది? బట్టలు కుట్టడం ఆమె తలాంతు. కానీ చిన్న తలాంతును ఆమె ప్రభు కొరకు వాడుకొని ఆమె ప్రభావము ఎలా చూపింది? యేసు ప్రభావం అందరి మీద చూపెట్టేసింది. అక్కడ వాక్యంలో ఉంది, అనేకులు ప్రభువునందు ఏం చేస్తున్నారంట? విశ్వాసం. అంటే షీ డ్రూ మెనీ పీపుల్ టు ద ఫోల్డ్ ఆఫ్ క్రైస్ట్. అందుకే ఈమె గురించి రాసినప్పుడు, యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండేను. తబితా, దోర్కా ఒకటే పేరు, పర్యాయ పదం అంతే. ఒకటి గ్రీక్లో ఉంది, మరొకటి అరమిక్ భాషలో ఉంది. అయితే ఈమె శిష్యురాలు అని పిలువబడుతుంది. ఈమెలో ఉన్న గొప్పతనము, మరి ఆతిథ్యం ఇవ్వడం ఈమెకు చాలా గొప్ప తలాంత్. ఆతిథ్యం ఇవ్వడం అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మీరు ఆతిథ్యం ఇవ్వ మరవకుడి. అప్పుడు చాలామంది ఎవరికి ఆతిథ్యం ఇచ్చినట్టంట? దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారు. అబ్రాహం సారా ఆతిథ్యం ఇస్తే మరు సంవత్సరం వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు వీరి గర్భాన్ని తీర్చినారు. అంటే ఆతిథ్యం ఇవ్వడంలో ఈ స్త్రీ చాలా ముందున్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఈమె పేదవారిని బీదవారిని కనికరించింది కదా. విధవరాళ్ళని ఎవరు లెక్క పెడతారండి? ఉదయమే తలుపు తెరిచినప్పుడు ఒక విధవరాలు కనబడితే మళ్ళీ మూస్తారు, వాళ్ళ ముఖం మీదనే మూసేస్తారు. ఎందుకంటే అబ్బా ఏం శని ఈ విధవరాలు కనబడ్డదని. కానీ విధవరాలుగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. మొండి మొగడో, దుర్మాగుడో, ముష్కరుడో ఒక మొగడు ఉంటే చాలా సంతోషం కదా. మరి అప్పుడు లేనోళ్ళకి ఎంత కష్టం ఉంటుంది? లేనోళ్ళ గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తామా? వాళ్ళని గాయపరచొద్దంట. విధవరాళ్ళను గాయపరిస్తే చాలా తప్పు అంట. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నిర్గమకాండం 22:22. మీరు గుర్తుపెట్టుకోండి బాగా. విధవరాళ్ళను ఏడిపిస్తే, విధవరాళ్ళను బాధిస్తే నీ భార్య విధవరాలు అవుతుంది అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు చచ్చిపోతావు అని అర్థం. నీ భార్య పిల్లలు అనాథులైపోతారని ఉన్నది. కాబట్టి విధవరాళ్ళను పరామర్శించడం ఇవకున్న గొప్పతనం. తండ్రి లేని వారిని చేర్చుకోవడం ఇవకున్న గొప్పతనం. మరి ఇప్పుడు మనం విత్తిన పంటనే కోస్తాం కదా. ఈమె ఏం విత్తింది? ప్రేమను విత్తింది. ఏం పంట కోసింది? దేవునికి మరో పేరేంటి? ప్రేమస్వరూపి. కాబట్టి మనము మన తలాంతులను వాడుకునేటప్పుడు ప్రేమ అనేది చాలా గొప్పది. ప్రేమతో ఈమె అతిథి సత్కారం చేసింది, ఆతిథ్యం ఇచ్చింది. గొప్పవారికి కాదు, ఎవరినైనా గొప్పవారు వస్తే మనం చాలా కడక్ అయిపోతాం, ఇల్లంతా నీట్ చేసుకొని తొందరగా మరి ఏవో మటన్ దేవాలా, చికెన్ దేవాలా అంటాం. మరి ఇదే ప్రేమ మనము పేదవారు వచ్చినప్పుడు చూపెడతామా? ఏదో పచ్చడి నూరు ఇచ్చేయండి, ఒకటి అన్నం పెట్టేయండి అని అంటాం కదా. మనం అందరం అంతే, మనం ఏం తక్కువలేము, ఎంతవారికి అంత పీటేస్తాం. కానీ అలా చేయలే ఈమె అందరినీ ఏకరీతిగా చూసింది.
ఈమె సమానంగా చూసింది, అందరినీ ప్రేమించింది, అందరికీ ఆతిథ్యం ఇచ్చింది, అందరికీ ఆహారం ఇచ్చింది. ఇక్కడ గొప్పవాళ్ళు ఎవరు లేరు, అక్కడ అసలు అందరూ భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సమంగా చూసిందని మనకు అర్థమవుతుంది. అందుకే ఆమె చనిపోయినప్పుడు అందరూ దుఃఖపడినారు, ప్రలాపించినారు. దే ఆర్ మిస్సింగ్ హర్ అన్నమాట. అంటే ఆమె తిరిగి బ్రతకాలని కోరుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అది. ఒక మనిషి జీవితంలో జీవిస్తూ ఇతరులు అనొద్దు, అరే వీడు ఇంకా బతికున్నాడా, అబ్బా ఇంకా బతికున్నాడా, వీడు పోతే బాగుండు అనొద్దు ఎవ్వరు. అలాంటి బతుకు వద్దు మనకు. మనుషుల ఆశీర్వాదం అంట వారి నోటిలో ఉంటుందండి. వాళ్ళు అనాలి, మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతకాల, మీరు ఇంకా మేలు చేస్తూ ఉండాలి అని కోరుకోవాలి. అలాంటి కోవకు చెందింది ఈ దోర్కా. అంటే మనుషులు ఆమె చావు కోరడం లేదు, ఆమె ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికి అందరికీ మేలు చేయాలి. ఎంత మంచి ధన్యకరమైన జీవితం కదా. అయితే ఇలాగూ ఆమె ధర్మకార్యాలు సత్క్రియలు చేస్తూ మంచి పేరు పొందుకున్నదన్నమాట. అంటే ఈమె విశ్వాసం గొప్పది. ఆమె నమ్మిన ప్రభువును గణపరచడం, తర్వాత ఆమెకి ఇచ్చిన తలాంతు వాడుకోవడం, మరి ఆమె అలాగూ ఒక నమ్మకమైన శిష్యురాలుగా మారిపోయింది. అంటే ఈమె సంఘానికి కూడా స్తంభంగా ఉన్నట్టు నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వీరందరూ విశ్వాసులైతే అందరూ సంఘానికి వస్తారు. అందరూ సంఘానికి వచ్చిన విశ్వాసులను బలపరుస్తుంది ఎవరు? దోర్కా. ఆమె క్రియలు, ఆమె మాటలు, ఆమె చర్యలు ఒక్కొక్క కుటుంబాన్ని బలపరుస్తుంది. ఈ కుటుంబాలే కదా సంఘానికి వచ్చేది. అప్పుడు సంఘం కూడా ఎలా ఉంటుంది? బలంగా ఉంటుంది. కాబట్టి మనము చేసే ప్రతి పని అది సంఘం మీద కూడా ప్రభావము చూపుతుంది. అది చాలా ముఖ్యం. తర్వాత ఈమె ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చింది, దాహం కొన్న వారికి దాహం తీర్చింది, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చింది, తర్వాత పరామర్శించింది విధవరాళ్లను, తల్లిదండ్రులు లేని వారిని. మరి తర్వాత ఈమె సాయశక్తులు కూడా, అంటే అది ఒకవేళ ధన సహాయమైన, ఆహారమైన, మరి ఆమె వాక్కు చేతైనా చాలా సహాయపడ్డది అందరికీ. ఆమె జీవితం చాలా ధన్యకరమైంది. మనము క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు యొక్క శిష్యులుగా ఉండి మనం ఈ కార్యాలన్నీ కూడా చేయాలి అని నేనైతే గమనించినాను. ఈరోజు నేను ఇది చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 25:35 నాకు జ్ఞాపకానికి వచ్చింది. తప్పకుండా దేవుడు లెక్క అడుగుతాడు. మనకిచ్చిన వనరులు, మనకిచ్చిన ఆరోగ్యం, మనకిచ్చిన మరి తలాంతులు ఏదైనా కానీ వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్. ఇక్కడ ఒక ఉపమానం యేసుప్రభువే స్వయంగా చెప్పిన ఉపమానం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చిరి, పరదేశినై ఉంటిరి, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పు. అందుకు ప్రభు అనీతిమంతులు ఇలా అడుగుతారంట, ప్రభు ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంటే చూసి నీకు ఆహారం ఇస్తుమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు మేము దాహం ఇస్తుమి, ఎప్పుడు పరదేశినై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూసి ఎప్పుడు బట్టలు ఇస్తుమి, ఎప్పుడు రోగివై ఉండుట ఆయనను చెరసాల్లో ఉంటాయని చూసి నీ యుద్ధకు వస్తామని ఆయనను అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కనికి మీరు చేస్తిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. అంటే అల్పులైన వారికి, పేదవారికి, నిస్సహాయ స్థితిలో ఉండేవారికి, ఇప్పుడు వరద బాధితులు ఎంతమంది ఉన్నారు కదా, మనం ఎవరైనా చలించినా మా ఈ బాధ కొరకు నేను స్వయం పరీక్ష చేసుకున్నాను మీకు అందరికి చెప్పకముందు. ఏంటంటే ఇల్లు వాకిళ్ళన్నీ కొట్టుకొని పోయి వాళ్ళది ఉన్నదంతా, ఒక ఆమె చెప్తున్నది, మొత్తం వాళ్ళ ఇల్లు నీళ్ళలో మునిగిపోయిందండి. వాళ్ళకున్న పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, బెడ్లు, వాళ్ళకు రేషను, అది ఇది, టీవీ, ఫ్రిడ్జ్ అంతా బురద. వర్షం తగ్గినాక పోయి చూస్తే ఉట్టి బురద కనబడుతుంది. ఉట్టి బురద. అది కూడా దాన్ని మనం తవ్వుకొని తీయలేము, పడిపోయినాయి, అవన్నీ పాడైపోతాయి కదా. అంటే ఎంత బాధ. వారికి ఆహారం లేదట, నల్లలో మంచినీళ్ళు రావడం లేదు, మరి అలాగే మోటార్ వేద్దామంటే కరెంటు లేదు, చీకటి అంతా, ఏదీ లేదు, వర్షం పడుతూనే ఉంది. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది ప్యాకెట్స్ వాళ్ళకి సరిగా అందడం లేదంట. ఒకరికి అందితే ఇంకొకరికి అందలేదు. ఒక్క ఇంట్లో ఎంతో మంది ఉంటారు, అది ఒక్క ప్యాకెట్ పాలు ఏం సరిపోతుంది, అది కాగబెట్టాలంటే మరి స్టవ్ లేదు. అంటే ఇలాంటి బాధలు
మరి ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టి మనం అంటే మనకు ఇప్పుడు ఒకవేళ వారికి పోయి మనకు సహకరించడానికి వీలు లేకున్నా ప్రభుత్వం కొరకు ప్రార్థన చేయొచ్చు. వారికి మంచి ఆలోచనలు దేవుడిస్తే ఏ విధమైన వారికి సహాయం అందించమనన్నా ప్రార్థన చేయొచ్చు. మనం ఎప్పుడు మన కొరకే ప్రార్థన చేసుకుంటాం, కానీ ఇవన్నీ చుట్టూ చూడాలంట ప్రార్థన చేయకముందు. ప్రార్థన అంటే మీది చూడాలా, మళ్ళీ చుట్టూ కూడా చూడాలి, మన వైపు కూడా దృష్టి ఉండాలి, దేవుని చిత్తం జరిగిస్తున్నామని. కాబట్టి ఈ స్త్రీ ఒక మంచి మాదిరికరమైన స్త్రీ అని నాకు అనిపించింది. మరి ఆకలిగా ఉన్న వారికి ఆహారంలో కొద్ది పెట్టడం, వస్త్రం లేని వారికి కొద్దిగా వస్త్రాలు పంచడం, మరి దప్పికొని వారి దాహం తీర్చడం, కొద్దిగా అంటే నీకున్న వాటిలో కొద్దిగా సహాయం చేయడానికి ఎప్పుడు మరి మంచి మనసు ఉంటే దేవుడట పేదలకు బీదలకు సహాయం వాడు దేవునికి అప్పిస్తున్నాడంట. యెహోవాకు అప్పిస్తున్నాడు. ఆయన చక్రవడ్డీతో సహా నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఆయనలో న్యాయం ఉంది కదా, ఆయన నీతి గల దేవుడు కాబట్టి నీదేం ఉంచుకోడు. ఆయన ఎవరికి బాకీ ఉండడు, ఆయన తప్పకుండా నీకు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి, దేవా నాకు అనేకులకు సహాయం చేయాలని ఆశ ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేదంటే నువ్వు ప్రార్థన చేయాలి, పొందుకోవాలి. దేవుడు ఇస్తాడు, నీకు ఆలోచనలు ఇస్తాడు, కావలసినవి ఇస్తాడు. మరి ఈ భాగం మత్తయి సువార్త 25లో మరి నేను దప్పిగొంటిని మీరు నాకు దాహం ఇచ్చినారు, నేను ఆకలి కొంటే మీరు నాకు అన్నం ఇచ్చినారు, వస్త్రహీనుడైతే మాకు వస్త్రాలు ఇచ్చినారు, నేను చెరసాలలో ఉంటే నేను చూడవచ్చినారు. అక్కడ నిజంగా సేవలు ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు. ప్రేయర్ సెల్స్లో సేవలు అవుతుంది. మరి మేమైతే వారికి మంచిగా ప్రార్థన షాల్స్ కప్పినాము. షాల్ అంటే పరిచర్యకు సాదృశ్యం, దేవుని అభిషేకానికి సాదృశ్యం. అది కప్పుకుని నేనేం ప్రార్థన చేస్తాను, అది కప్పుకున్నప్పుడు వాళ్ళ ఒళ్ళు జల్లరించిపోవాలి, వాళ్ళ ఆత్మతో నింపబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి దర్శనం కావాలి. దర్శనం లేకుంటే ప్రజలు కట్టు లేకుండా తిరుగుతారంట. కాబట్టి మరి దేవుడిచ్చిన పరిచర్యను నమ్మకంగా చేయాలి. అనేక రీతులుగా చేయొచ్చు. చాలామంది అనుకుంటారు తప్పుడు అభిప్రాయం, యూట్యూబ్లో వస్తేనే సేవ, బల్లగుద్ది ప్రసంగం చేస్తేనే సేవ, 2 పాటలు పాడితే సేవ. అది కాదు సేవ. నన్ను అడిగితే అస్సలైన సేవ చూపెట్టింది ఈమె యవనస్తురాలు. ఆమె జీవితాన్ని అర్పించుకుంది. అదే కదా సేవ. ఆమె జీవితాన్ని అర్పించుకుంది. ఆమెకి ఇచ్చిన తలాంతు చిన్నదైనా ఆమె విరివిగా దాన్ని వాడింది. అందరు ఇప్పుడు సూది దారం పెట్టుకొని కుట్టాలంటే అది నడిచే పని కాదు. కుట్టడం రాదు, సూది దారం ఉన్నా కానీ. అయితే మరి నీకు తలాంతు ఉండాలి. నీకు ఒక తలాంతు ఉన్నది, ఆ తలాంతు ఇతరులకు లేదు. అప్పుడు నువ్వు ఆ తలాంతు వాడుకోవాలి. నీకేం తలాంతు ఉంది అని నేను అడిగితే మీరేమంటారు? మాకేం లేవండి, మేము తిని పండుకుంటాం అంతే, మాకేం తలాంతు లేదని అంటే కాదు. దేవుడు అట్లా ఎవరిని వ్యర్థంగా సృజించలేదు. దేవుడు మనల్ని కూడా యేసు ప్రభులో కారణ జన్ములుగా సృజించినాడు. వీఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. ఒక పుస్తకం ఉంది, పర్పస్ డ్రివెన్ లైఫ్ అని. అంటే నువ్వు ఈ లోకానికి వచ్చినావంటే నీ ద్వారా దేవునికి ఒక పని ఉంది. నిన్ను ప్రజలకు మరి ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు, ఆయనకు మహిమకరంగా తప్పకుండా వాడుకుంటాడు. అబ్రహాంను దేవుడు ఎందుకు ఆశీర్వదించినాడంటే అనేకులకు ఆయన ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు అంటే యు ఆర్ బ్లెస్డ్ అండ్ యూ బికమ్ ఏ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. దేవుని స్తోత్రం. అలాగూ మరి అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ ప్రశ్న మనలో ఉండాలి, నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను? అస్తమానం అడుక్కుంటున్నాను, మోకాళ్ళు వంచుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అడుగుతున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడినని వాక్యంలో ఉంది. అడుక్కోవడం ఎవరి వల్లనే అవుతుంది, కానీ ఇవ్వడము చాలా ధన్యత. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టమైందంట. అడుగుతాం, పొందుకుంటున్నాం, అది దాంట్లో గొప్పతనం ఏం లేదు. కానీ నీకు కలిగిన దాంట్లో ఇతరులకు ఇస్తుంటే అది ఎంత గొప్ప అద్భుతమైన ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన ఏ తలాంతైనా తప్పకుండా వాడుకోవాలి. సత్క్రియలందు ధర్మకార్యములందు ముందుండాలంట. ఈ స్త్రీ అలాగూ చనిపోయినా తిరిగి బ్రతికింది. ఆమె బ్రతికినప్పుడు ప్రభువుని నమ్మినారు అందరూ. ఆమె లోపల ఉన్న ప్రేమ, మండుతున్న ప్రభు ప్రేమను బట్టి అనేకులు ఆకర్షితులైనారు. ఆమె చనిపోయినప్పుడు అందరూ విలపిస్తున్నారు. తిరిగి ఆమె లేచినప్పుడు కూడా అందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు. ధన్యజీవి దోర్కా. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువాని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దోర్కాను గురించి ఈరోజు మాకు నీవు జ్ఞాపకం చేస్తున్నావు. మేము ఒంటరి వారమని మేము విలపించకూడదు, మాకు బంధువులు లేరు, బలగం లేరని అసలే మేము విలపించకూడదు. వన్ విత్ గాడ్ ఇస్ ద గ్రేట్ మెజారిటీ. నువ్వు మాకు తోడుంటే మాకు దిగులు లేదు, బొగులు లేదు నాయన. ఎందుకంటే
దేవుడు నీ పక్షం అందుంటే నీకు విరోధి ఎవడని వాక్యంలో ఉంది. కాబట్టి విత్ గాడ్స్ హెల్ప్ వీ కెన్ డూ గ్రేట్ ఎక్స్ప్లాయిట్స్. దేవుడు మాకు తోడున్నాడనే ధైర్యంతో మేము అనేకమైన సత్క్రియలు, ధర్మకార్యాలు, మంచి కార్యాలు ఈ లోకంలో చేయగలుగుతున్నాం. నాయన నీకు స్తోత్రం. అందుకే ఈరోజు దేవుని వాక్యము విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారిలో దాగి ఉన్న తలాంతులను వెలికి తీసి వారు వాడుకోవడానికి మీరు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, ధన్యజీవులుగా వారిని ఈ లోకంలో ఉంచాలని, మరి వారు శిష్యరికంలో తండ్రి ఇలాంటి కార్యాలు చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మేము మరణించడం కానీ బ్రతకడం కానీ అది నీ మహిమార్థమే ఉండాలని. ఎందుకంటే మేము ప్రభువు వారమై ఉన్నాం. వి బిలాంగ్ టు క్రైస్ట్. వి ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. వీ హ్యావ్ టు ఒబే యూ లార్డ్. ప్రతి మాటకు మేము విధేయత చూపి మీ శిష్యులుగా ఉండి ఘనకార్యాలు, ఘన విజయాలు సాధించడానికి మాకు సహాయం దయచేయమని, నీ నామము మహిమపరచబడును గాక అని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరూ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ